ఏమండి బాగుందా? అసలు ఇదేమన్నా బాగుందా? మీ అందరిని ఎంటర్టైన్ చేద్దామని మేము ఎంతో కష్టపడి 2D యానిమేషన్ లో వీడియోలు చేస్తుంటే చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోకుండానే చూసేస్తున్నారు. ప్లీజ్ అండి, కామెడీ కళాకారులను ఎంకరేజ్ చేయండి, మా కష్టాన్ని గుర్తించండి. అప్పుడే కదా మాకు మరింత మంచి ఎంటర్టైన్మెంట్ అందించడానికి మోటివేషన్, డిటర్మినేషన్, టీటేకాషన్ వచ్చేది. కాబట్టి ఇప్పుడే కింద సబ్స్క్రైబ్ నొక్కేసి ఆ పక్కనున్న గంట సింబల్ కూడా కొట్టేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అందరికీ మన ఛానల్ వీడియోలు షేర్ చేసేయండి. మోనికా బెల్లూచి దివాళీ వచ్చింది, అది కలర్ఫుల్ టపాకులే తెచ్చింది. నానా నానా ఓ మై డియర్ డాడ్. ఏంట్రా కోతిగాని కరిచిందా ఏంటి అలా అరుస్తున్నావు? లేదు నాన్న, పండగొచ్చింది, దీవాలి దీపావళి, ఇక సాయంత్రం అంతా సంబరాలే. ఇదిగో సీటీ గుడి తెల్లట్టుకొస్తాను, వెళ్ళి ఆ లిస్ట్ లో ఉన్న బాణాసం చేయడం లేని కొనుక్కొచ్చేద్దాం. పిచ్చుపుట్లు 20 పెట్లు, భూచక్రాలు 30, రాకెట్లు 40 కట్టలు, ఉల్లిపాయ బాంబులు 4 బస్తాలా? ఎరా పులి, ఏ దేశం మీదకి యుద్ధానికి వెళ్తున్నావురా? దీపావళి సామాన్లు అని చెప్పి మొత్తం కాల్చుకునే సామాన్లు రాసావు కదరా, నేను కొనను పోరా. అదే నాన్న, కొంటే బాగుంటది, పండగ కదా. నువ్వు రాసిచ్చిన సామాన్లు కొనాలంటే మీ తాత రాసిచ్చిన ఆస్తులు కూడా సరిపోవు. కిందటి ఏడాది మిగిలిపోయిన మతాబులు అటక మీద ఉన్నాయి, 6 దాటాక 6 బయటికి వెళ్ళి కాల్చుకో. మా బాబు ఎప్పుడు ఇందే బాంబులు కొందరికి ఎడుస్తాడు. ఈ నాయకుడు ఎక్కడ ఉన్నాడో ఫోన్ చేద్దాం. ఈ పిల్ల పటాకాయ గాడేటి ఇప్పుడు ఫోన్ చేస్తున్నాడు? యారా అల్దు, హ్యాపీ దివాళీ. ఏందే బాబురా మాయా, మా బాబును బాంబులు కనమంటే గుడ్లు తిట్టేస్తాడు. నువ్వు ఏదైనా దరిద్రమైన దద్దరిల్లిపోయి ఎడ ఇచ్చి ఈ క్రాకర్స్ కష్టానికి కాపాడాలరా. గట్టేంట తెక్తే ఎక్కిచ్చేస్తున్నా. అయ్యో బాబు మాయా, సూపర్ రా బాబు. నువ్వు కూడా 1000 వారాలాగా 1000 టైమ్స్ తేవాలి. ఇది తిట్టారా పొగిడారా? సర్లే ఏదోట్లే. అవునరే మాయా, ఇంతకు నీ దగ్గర డబ్బులు ఎక్కడేరా? డబ్బులు అంటావేట? ఎప్పుడైనా దీపావళి బాంబులు కొనడం మన ఇంత వంట ఉండేది. అంటే మాయా కుట్టేద్దామనా? ఇది పండగ పూట అలా అప్పటకు వాటి మాట్లాడకు. మొత్తం ఐటమ్స్ అన్ని మేకింగ్ చేశారు. యా, అవును. రే సొల్లు శేఖరం, ఒకసారి చుట్ట పట్టుకోరా. ఏంట్రా ముసలోడా ఇక్కడ సీరియస్ గా కాలింగ్ మాట్లాడుతుంటే చుట్టా పెట్టా అనుకుంటుంది. నా లుంగి జారెలా ఉందిరా, ఒక్క నిమిషం పట్టుకో, మొలతాడెట్టుకొని తీసుకుంటాను. సర్లే ఇటీ ఎవర్రా మాయా? ఉన్నారులే ఓ తప్పంగాడు. సర్లే ఓ పావు గంట నీ ముందుంటా, రెడీగా ఉండు, పని ఆరంభించేద్దాం. ఇంకో విషయం, ఈరవడరా పొద్దున్నే టపాసులు కలిసేస్తున్నాడు. మా మాయగాడేటి నాకు రాకెట్లు తయారు చేస్తానని 6 రాకెట్లు ఎగిరిపోతున్నాడు. మా నానేమో నల్ల మందు కొన్నట్టున్నాడు, మా మాయేమో నల్ల మబ్బులో కలిసిపోయాడు. నేనేం చేయాలి? ఏమండి, మీరు చేసింది ఏమైనా బాగుందా? నిన్ను పెళ్లి చేసుకోవడం గురించే కదా, ఇప్పుడని ఏం లాభం లేవే. సరే సరే విషయం చెప్పు. పండగ పూట ఎవరైనా పిల్లల్ని ఏడిపిస్తారా? అందరూ కొత్త బట్టలు వేసుకొని టపాసులు కాల్చుకుంటుంటే నా కొడుకు మాత్రం చిరిగిపోయిన బట్టలు వేసుకొని దీనంగా మొహం పెట్టుకోవాలా? అబ్బా అది కాదే, వాడు రాసిచ్చిన లిస్ట్ చూసావా? పిల్లలు అన్న తర్వాత అలానే రాస్తారండి. ఏదో బుజ్జగిచ్చి వాటిలో అవసరం లేనివి మానిపించాలి కానీ అలా కసురుకుంటారా? మీరేం చేస్తారో నాకు తెలియదు. చిన్నుని వాడిని బయటికి తీసుకెళ్లి కొత్త బట్టలు టపాసులు కొనివ్వండి. ఆ సరేలే, అధిష్టానం ఆదేశం ఇస్తే కార్యకర్త కాలు కదపకుండా ఉంటాడా? చెప్తా. నాన్న పులి, చెప్పమా. ఎందుకు నాన్న అంత కోపం? కోపం లేదేం లేదు, నువ్వు చెప్పు. త్వరగా ఇంటికి రా నాన్న. నాకు కోపం, పౌరుషం, మానం, మర్యాద, సిగ్గు, లజ్జ, పరువు అన్ని ఉన్నాయి. నేను బతుకున్నగా ఇంట్లో అడుగు పెట్టరా? నాన్న నిన్ను చిన్నుని బయటికి తీసుకెళ్లి కొత్త టపాసులు బట్టలు కొనిస్తారంట. అయ్యి కొనరా, వచ్చేద్దా రాదు. ఏంట్రా ఇందాక సిగ్గు పౌరుషం అని ఏవో పెద్ద పెద్ద మాటలు మాట్లాడావు? సిగ్గు పౌరుషమా? అలాంటి మాటలు నేను అనలేదు, వినలేదు. అయిపోయింది కదా ఇప్పుడు. నాన్న నువ్వురా, మనం షాపింగ్ వెళ్దాం. ఒరే పండు, నేను మా నాన్నతో మందు గుడి సామాన్లు కొనడానికి వెళ్తాను రా. ఫుల్ ఎంజాయ్ రైట్. నాన్న, నేను డ్రెస్ తీసుకుంటాను. మా ఫ్రెండ్స్ అందరూ కూడా అలాంటి డ్రెస్ తీసుకున్నారు. సరే బంగారం, యారా ఆ డ్రెస్ ప్యాక్ చేసి ఇవ్వు. మన బాంగళని హెడ్ కదా ఉజిలో, బ్లాక్ అండ్ బ్లాక్ అది కావాలి. ఆ జాతలో మళ్ళీ కట్టాన కూడా ఉండాలి. అవి అయిపోయాయి బాబు. మరి గుంటూరు కర్రలో తలసొక్కి హెడ్ మహేష్ బాబు అది ఉందా? అవి లేవమ్మా. లేదా పుష్పరాజు బట్టలు ఉన్నాయా? అల్లుడిచి పూలు పూలు ఉంటాయి. అవి ఉన్నాయి, నిన్నే వచ్చాయి. ఏంట్రా చొక్కా పూల పూలగా? ఏదో తెల్ల చొక్కా పులుగు ప్యాంటు తీసుకోవచ్చు కదా. ఇదేమన్నా యూనిఫామా? తెలుపు పులుగు అంట. ఇయ్యే తీసుకుంటానా? ఇయ్యే మంచి బ్యాసరు. సరే తగలపెట్టు.
ఈ డ్రెస్ వేసుకుంటే నేను అచ్చం అచ్చం పుష్పంలాగే ఉంటావు బాబు. ఏటన్నా అదే బాబు పుష్పలాగా ఉంటావు ఉంటున్నా. ఓహో, అది అలా అన్న బాగుంది తగ్గేదేలే. రే ఇక వెళ్దాం పద. నానా ఎలాగే దూరం వచ్చాం కదా పళ్ళు పని రాజేశ్వర షర్ట్ తీసుకుంటాను. మరి నన్ను బెల్ట్ తీసుకోమంటావా? వదిలే. ఏం కావాలి బాబు? అన్ని కావాలంకుల్. ఏయ్ బడ్జెట్. వదిలే, కొన్ని కావాలి. నీకేం కావాలో తీసుకో అమ్మా. నాకు ఒక కాకర పువ్వొత్తి, 2 భూచక్రాలు, 3 చిచ్చుబుడ్లు అంతే. ఈ మాత్రం దానికి సోపు గుచ్చుకున్నాం ఎందుకు? నా దగ్గర మిగిలిపోయి ఇస్తాను కదా. రేయ్ ఏం లేదు. అంకుల్ గారు మీరేం చేస్తారో నాకు తెలియదండి. మీరు ఇచ్చే టపాసులు ఎలా ఉండాలంటే సపోజ్ వంకాయ బాబు ఉందనుకోండి, అది మా ఇంటి ముందు పేలిస్తే పెరట్లో వంకాయ మొక్కలన్నీ వంగిపోవాలి. రాకెట్ వదిలేమనుకోండి, 300 కోట్ల రాకెట్ పోటీ ఇస్తే ఫీలింగ్స్ దగ్గరికి వెళ్ళిపోయి. ఇకపోతే భూచక్రాలు సాయంత్రం వెలిగిస్తే ఎలా తిరుగుతూనే ఉండాలి. సరిపోతాయా? ఇంకేమైనా రిక్వైర్మెంట్స్ ఉన్నాయా? రిక్వైరింగ్ అంటే సునీతాలు కొంప తగలటేసిన పెద్ద బాంబే ఉన్నది. ఎందుకంటే ఇల్లు తగలకపోతే మా కొంపకు వచ్చేది కాబట్టి సునీత ఏమండి వాడు అలాగే మాట్లాడతాడు కానీ ఇందాక మా పాపకి ఇచ్చిన కవర్ లాంటిది వీడికోటి ఇవ్వండి. ఎక్కువ మాట్లాడితే ఆ కవర్ కూడా చెల్లికి ఇచ్చేస్తా. మూసుకుని పద. వచ్చారా? తెచ్చుకున్న టపాసులు డాబా మీద ఆరబెట్టుకొని మనం పూజ చేసుకుందాం. పెట్టండి తపాసులు ఏం లేవు ఇక్కడ. పండుగ పూట ఏంటి రోజు చంద్రుడు రాలేదు? పిచ్చిదానా, అందుకే నీకు తెలియలేదని. దివాళీ ప్రత్యేకత ఏంటంటే ఈ రోజు చంద్రుడికి హాలిడే, మొత్తం అంతా సేకరకు ఉంటది. అందుకే మనం అన్ని బాంబులు కాల్చేసి వెళ్తురు తెచ్చేయాలన్నమాట. ఈ అబ్రాసి నరకాసుడనే రాక్షసుణ్ణి సత్యభామ చంపుతుంది. చెడు మీద మంచి గెలిచినందుకు ఈ దీపావళి పండుగ చేసుకుంటాం. అదే నాకు తెలుసు, మీకు తెలుసా లేదని టెస్టింగ్ చేస్తాను. ఏడ్చవలే, హారతి తీసుకోండి. కొత్త బట్టలు వేసుకొని ఎవరైనా టపాసులు కాలుస్తారా? ఆ నిప్పురవ్వ పడితే చొక్కాకు బొక్కలు పడతాయి. ఏటమ్మా నువ్వు అలా మాడతావు? ఎన్ని సంవత్సరాల నుంచి కలుగుతాను టపాసులు, నాకు మాత్రం తెలీదా? సిటికి వేలు సిసింద్రీలు మూతి మీద పెట్టుకున్న మతాబులు కాళ్ళ ఏళ్ళ మధ్య పెట్టుకుని కాకరబోతులు కాల్చేసి అందరూ చెప్పాడు. చూసావా? నీకు అలానే కావాలరా? అలానే కావాలి. అమ్మా అవ్వద్దు. మరే పులి జోవన ఆకంటే పైకి వేస్తానని ఎప్పుడు చెప్తావు కదా కబుర్లు. ఇప్పుడు రా చూసుకుందాం. అవునరా నువ్వు వస్తాను, నేను బయటికి వెళ్తున్నాను. బాయ్. అబ్బా వ్యాపారం ఎంత బాగా సాగుతుందో. ఇలాగే కొనసాగితే రాత్రి గల్లా పెట్టి మూసేసి గల్ఫ్ వెళ్ళిపోయి గర్ల్ ఫ్రెండ్స్ తో చిల్ అవ్వచ్చు. అమ్మ లక్ష్మీదేవి తల్లి నన్ను క్షమించమ్మా. నేను చిన్న ప్లేస్ లో కుక్కేస్తున్నాను. రేపు దుబాయ్ నుంచి వస్తున్నప్పుడు పెద్ద సూట్ కేసు కొనుక్కొచ్చేస్తాను. ఎంత పని చేసావురా పులిగా, నన్నే మోసం చేస్తావా? తప్పు లేదురా. అయిపోయారా నా చేతిలో. ఈ దెబ్బతో నువ్వు అయిపోయావు. అయిపోయింది నేను కాదురా, నీ టపాసు. రావమ్మ మహాలక్ష్మి రావమ్మ. అమ్మయ్య ఇప్పటికి సేఫ్. ఏ పండుగలే ఆగండ్రా. జోగాడే సిన్ని నాయనా. నేను అలా బయటికి వెళ్ళి ఊరు తిరిగేసి వస్తానమ్మా. సరే నాన్న.
అదేట్రా పాంబిల్లలకి ఎత్తే వానపాము వచ్చింది. కోడిగుడ్లు కోడిపిల్ల వస్తుంది కానీ కోతిపిల్ల వస్తుందట. అది కాదురా పులి, అనకొండ సినిమాలో పెద్ద పాము వస్తుంది కదా, అలాగ రాదా? వస్తుందా? ట్రై చేస్తే అన్ని వస్తాయి. మై హోనా ఏం చేస్తున్నావు? వెరీ సింపుల్ రా. మెతుకు కలిపితే మొత్తం అవుతుంది. ఈ ఉన్నా కలిపితే అనకుండా అవుతుంది. అయ్య బాబు, నువ్వు చాలా ఇంటెలిజెంట్ రా బాబు. థ్యాంక్ యూ. ఇప్పుడు చూడు. సోగాడే చిన్ని నాయనా. బాబాయ్ పులి ఏంట్రా ఇది, 2 కళ్ళు మాత్రం వచ్చాయి, వీడికి పళ్ళు ఒళ్ళు లేవా? ఈ కథలు బుర్ర లేదురా. లేకపోతే ఇక్కడికి వచ్చి ఎవడ నుంచోటేంటి? అసలు ముందు బుర్ర కూడా ఎవడొద్దా? మాయా నువ్వా? పళ్ళు పూలాగా వచ్చినండి మసిపూసి మారేడుగా చేస్తారా? ఈ పని చెప్తాను ఆగండి రా. బామ్మ చెప్పు రే పద. తప్పించుకున్నారు. ఏంట్రా బాబు, ఈ రోజు ఎవరిని కలిసినప్పుడు మేతున్నారు? ఏయ్ ఆగండి. చిచ్చుబుట్టు బలి వెలిగిచ్చింది కదరా. తను ఎలిగిచ్చింది చిచ్చుబుడ్డ వస్తుంది కదరా. నా గుండెలో నాకు ఒత్తుంది. జాగ్రత్త రా, కరిగిపోద్దేమో కొవ్వు. అదేరా కొవ్వొత్తి. సునీత, ఏంటే జువ్వ వేయాలంటే భయపడుతున్నావా? అవును పులి. జువ్వ వేయడం చాలా ఈజీ. నన్ను నేర్పమంటావా? సరే నేర్పించు పులి. అలాంటి బాగుంది. అన్ని జువ్వలు ఒకేసారా? మరి మామూలు ఉండదు బాహుబలితో. మణిబంధం బహిర్ముఖం నాకే. మే ఐ కమ్ ఇన్? అమ్మయ్య, చక్కగా కొట్టు కట్టుకున్నాను. ఈసారి అవంతరం రాకుండా ఉండాలి. ఎవర్రా ఇందాక తారాజోలు వేసింది? అది వామ్మో, ఇప్పుడు పులిగడని చెప్తాడని చితక్కొట్టేస్తారేమో. పక్క వీధోళ్ళండి, పక్క వీధోళ్ళు. ఊరుకోసం మనం గొప్ప మనం చెప్పుకోవద్దు. ఎవరు చెప్తారు? నేనండి ప్రెసిడెంట్ గారు. మొత్తం 3 జువ్వలు. మయమందం బహిర్ముఖం